ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. ధర్మశాల వేదికగా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. రెండు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీం నేరుగా ఫైనల్కు వెళ్లనుంది. ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. 2 నెలల నుంచి అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ స్టేజ్కి చేరింది. క్వాలిఫైయర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్ ఉంది. లీగ్ స్టేజ్లో అద్భుతంగా రాణించి అగ్రస్థానంలో ప్లే ఆఫ్స్కి చేరింది బెంగళూరు టీం. అటు గుజరాత్ జట్టు కూడా లీగ్ దశలో మంచి ఆటతీరుతో సెకండ్ ప్లేస్తో ప్లే ఆఫ్కి వచ్చింది. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమఉజ్జీవులుగా కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్ రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లీగ్ దశలో రెండు జట్లు చెరో 18 పాయింట్లతో నిలిచిన మెరుగైన రన్ రేట్తో ఆర్సీబీ అగ్రస్థానం సాధించింది. బలంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఓడించి నేరుగా ఫైనల్ వెళ్లాలని వ్యూహాలు రచిస్తోంది బెంగళూరు టీం. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి జట్టుతో క్వాలిఫైయర్ 2 ఆడనుంది. ఈ సీజన్లో బెంగళూరు టీం అదరగొడుతోంది. ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు 5 పరాజయాలతో 18 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. ఒక్కసారి మాత్రమే వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ దూకుడైన బ్యాటింగ్, పటిష్టమైన బౌలింగ్ దళంతో ఊపు మీదుంది. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ జట్టుకు వరంగా మారింది. కోహ్లీ 14 మ్యాచ్ల్లో 50.63 సగటు, 163.82 స్ట్రైక్ రేట్తో 557 పరుగులు చేశాడు. అలాగే పడిక్కల్, టిమ్ డేవిడ్, సాల్ట్, కృణాల్ పాండ్యా రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు. ఇక అటు బౌలింగ్లోనూ ఆర్సీబీ బౌలర్లు మంచి ఫామ్లో ఉన్నారు. అటు క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కోసం గుజరాత్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్కు ఇది 5వ ఐపీఎల్ సీజన్. గత 4 ఏళ్లలో ఒక్కసారి మినహా ప్రతిసారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇక ఈ సీజన్లోనూ అదరగొట్టింది. ఆరంభంలో కాస్త తడబడ్డా టోర్నీ జరుగుతున్న కొద్దీ జోరందుకుంది గుజరాత్. వరుస విజయాలతో ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. బలమైన బౌలింగ్ అటాక్, టాప్ ఆర్డర్ సూపర్ బ్యాటింగ్తో టాప్ 2లో నిలిచింది. గుజరాత్ జట్టు టాప్ ఆర్డర్ సూపర్ ఫామ్లో ఉంది. ఓపెనర్లు సుదర్శన్ 638, కెప్టెన్ శుభమన్ గిల్ 616 పరుగులతో జట్టు విజయాల్లో కీలకంగా మారారు. అలాగే బట్లర్, సుందర్ సహా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణిస్తున్నారు. గుజరాత్ జట్టుకు బౌలింగ్ కొండంత బలం. ఈ సీజన్లో 24 వికెట్లు పడగొట్టిన రబాడా టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా భువనేశ్వర్తో సమానంగా ఉన్నాడు. సిరాజ్ 17, ప్రసిద్ధ్ 14, రషీద్ ఖాన్ 19 వికెట్లతో ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెడుతున్నారు. ధర్మశాలలో పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఈ సీజన్లో రాత్రి వేళ జరిగిన 2 మ్యాచుల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. దీంతో టాస్ కీలకంగా మారనుంది.